షో. సంక్రాంతికి వస్తున్నాము సినిమా గుర్తుందా? yes 300 crores. నానోయ్ పిన్ వస్తుంది గుర్తుందా? డైలాగ్ బాగా ఫేమస్. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసా. ఇప్పుడు దసరాకి వచ్చేసామంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. బా సంక్రాంతికి వస్తున్నామని ప్రూఫ్ చేస్తున్నామని చెప్పేసి అన్నారు. నేను దాంట్లో ఐశ్వర్య రాజేష్ నా? ఐశ్వర్య రాజేష్ అంటే సత్యం రాజేష్ కూడా నమ్మడు. అరే నువ్వు వెంకటేష్ అంటే వీళ్ళందరూ నమ్మాలా నిన్ను? అరే నేను వెంకటేష్ అంటే హీరో వెంకటేష్ అని చెప్పినా. సరే మన బిడ్డ బుల్రాజు. అరే బుల్రాజు నువ్వు ఆగ్రా ఆగ్రా, కొద్దిగా దూరంగా ఉండు, కొద్దిగా దూరంగా ఉండు. ఒక్క నిమిషం. ఏమే రశ్మి, మా అమ్మ నాన్న డాన్స్ చేస్తుంటే చప్పట్లు కొట్టకుండా గుడ్లు గుడ్లా చూస్తున్నావా? ఒరే మనసు, మా అమ్మ నాన్న డాన్స్ చేస్తుంటే చప్పట్లు కొట్టకుండా గుంట్లో పెట్టి గంట కొట్టేస్తా ఏమనుకుంటున్నావు? అప్పడాలు దొంగలు ఎత్తుకుపోయిండ్రు బా. అప్పడాలు ఏడబెట్టినావు? ఇంకో నువ్వేం చెప్పినావు? అప్పడాలను భద్రంగా దాచిపెట్టమని చెప్పినావా? అవును. అప్పడాలను తీసుకుపోయి భద్రంగా అంటే బీరువాళ్ళని కదా దాయాలి, అందుకోసమని బీరువాళ్ళ దాచిపెట్టిన. ఆ తాళం చేసి మంచం కింద పెట్టిన. తాళం పోయింది కదా? కాదు బా, బీరువానే పోయింది. అప్పడాలు కాదే పోయింది బంగారం. నువ్వు ఇంట్లోకి పో, మీ పోలీస్ స్టేషన్కి వెళ్తాం. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. ఎన్ని సంవత్సరాలైంది వెంకీ నిన్ను చూసి నేను. నీకు పెళ్ళయిందా? ఇగో నా బాబు కూడా. ఇంతకు పోలీస్ స్టేషన్ కి ఎందుకు వచ్చావు? మా ఇంట్లో బంగారం వెళ్ళింది, పోయింది. వెంటనే కంప్లైంట్ రాసివ్వు. ఇగో నేను ఇంటికి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళి వెంకీ. ఎంతమైందా? సరేలే. ఓకే వెంకీ, బాయ్ 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 బాయ్. మీ అమ్మని పిలువురా. అమ్మా ఏదో గేదర్శినట్టే ఉన్నది, గేదర్శినట్టే ఉన్నది. పోలీస్ స్టేషన్ పోయినావు కదా బా, ఏమైంది బా? బంగారం తేనీకి బంగారం లాంటి మనిషి వస్తుంది. వెంకీ ఇంతకి ఎవరు ఈవిడ? మా ఆవిడ. నీకేం తక్కువ వెంకీ? చివరికి ఎవ్వరు చేసుకోకపోతే ఎలాంటి వాళ్ళని చేసుకుంటారు వెంకీ? ఏం కర్మ పట్టిందని ఇలాంటి దాన్ని చేసుకున్నావు వెంకీ? అసలు ఆ ఫేస్ చూడు, కొండ ముచ్చులో కొండ ఉంది కానీ ముచ్చులో. అయ్యో వెంకీ, ఇవన్నీ గెటప్ వేయకుండా చెప్తే భలే ఉండేది తెలుసా? ఇష్టపడ్డా సూపర్ అది ముఖంది. ఆ ముఖం ఎట్లున్నది? ఆ పెంక ముఖం ఉన్నట్టున్నది. గదాన్ని ఎట్లా ఇష్టపడ్డావు? నా ముఖం ఎంత ముద్దుగున్నది, దాని ముఖం ఎట్లా పాడైంది? కొంచెం దూరం వెళ్ళి మాట్లాడమనవా ప్లీజ్? దగ్గరకు చూడలేకపోతున్నా. వీళ్ళు ఉంటే నేను ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయలేను వెంకీ. కొంచెం వీళ్ళని పంపించాయివా ప్లీజ్? నువ్వు టీ తీసుకురా. ఒరేయ్ నువ్వు వెళ్ళి వాటర్ తీసుకురా పో. వెంకీ ఇంతకి దొంగతనం ఎక్కడ సరే? బా మీరు ఏం చేస్తాను బా? నాకు ఏదో తేడా కొడుతుంది బా. వెంకీ డైలాగ్ చెప్పమని కానీ యాక్టింగ్ చేయొద్దని చెప్పవా? కొంచెం ఆ ఫేస్ లో చూడలేకపోతాం. సేమ్ ఇవన్నీ ఇంటికి వెళ్ళాక చెప్పవా? దొంగతనం ఏ రూమ్ లో జరిగింది వెంకీ? ఆ రూమ్ లో జరిగింది. మీరు ఎవరు రాకండి, ఎందుకంటే అందులో ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. మేము ఇద్దరం వెళ్ళి ఆ ఫింగర్ ప్రింట్స్ ని ప్రింట్ చేస్తాం. ఫింగర్ ప్రింట్స్ ఇన్వెస్టిగేషన్. అయ్యా ఏందయ్యా నాకు ఈ కర్మ నిజంగా. ఇంట్లో ఏం చేస్తాను? నా ఇంట్లో ఏం చేస్తాను నువ్వు? నా ఇంట్లో ఏం చేస్తాను నువ్వు? నా ముగ్గురుతో ఏం చేస్తాను నువ్వు? ఏం చేస్తా? ఏ కళ్ళు పెద్ద పెద్దగా చేసి చూస్తే భయపడే వాళ్ళు కొప్పెట్టి ఎగురుతున్నానంటే పోయి కాచిగూడలో పడతావే. నేను కనుక ఇట్లా పెట్టి గుద్దిన్నానుకో గుడెనక పడతావు పోయి ఏమనుకున్నావు? నేను కనుక జుట్టు తీసుకొట్టానంటే చెన్నైలో పడతావే. జుట్టు తీసుకొట్టాలి మొన్న జుట్టు పట్ట కొడతా ఏమనుకున్నావు? ఇదే కావాలి
మాకు ఎన్ని రోజుల నుంచి డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ ఎవరు గెలుస్తారో చూద్దాం 1 1 2 3 ఇంట్లో జరిగేది ఇదే, మీరు అందరూ చూడండి. వెంకీ అర్జెంట్ గా పంపించేసేవని కొంచెం ఇంట్లో కూర్చో. కత్తలు కత్తలు అంటే ఏంది ఆ నోరు గాండు కప్ప నోరు? చూసుకుందామా? ఏవద్దు అర్థమైంది నాకు. వెంకీ ఎంత కష్టపడ్డా కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన బంగారం ఎవరు ఎత్తుకెళ్లారో తెలియట్లేదు. అసలు పిచ్చోడు ఈ బంగారం ఎలా పోగొట్టుకున్నావు వెంకీ? బంగారం పోలేదు, ఏది పోలేదు. నువ్వు కొత్తగా ఇడికి సీఏకి వచ్చినావు కదా, అవును. నువ్వు ఇంటికి రావాలన్నా బంగారం నేనే తీసి దాపెట్టా. పోలీస్ స్టేషన్ లో ఉండాల్సిన ఈ మీనాక్షిని మీ ఇంట్లో పెట్టుకుందాం అనుకున్నావు వెంకీ? మీద వాడి కరుకు ఆ ముఖాన్ని దగ్గరికి వెళ్ళి అసలు నీకు ఎట్లా చూడబుద్ధి అయితే అంటారా పక్క కూర్చొని? బా అదేమన్నా ముఖమేనా బా? మారిపోయిన చెక్కున్నట్టున్నా ఆ ముఖం దగ్గర నుంచి ఎట్లా చూస్తావు బా? కళ్ళు చూడు ఎట్లున్నాయో బా? ఆ మూతి చూడు ఎట్లున్నాయో? నేను పెళ్లి కాకముందు ఫస్ట్ చెప్పిన, నువ్వు విన్నావా? నువ్వు లేవు ఇక లేవు. ఏంటి బా ఎంత వగలాడివే నువ్వు. ఎంతగానం నా ముగ్గురుతో నన్ను ఇవాళ నువ్వు ఇక్కడ కొట్టించినవరా? ఏం స్కిట్ చేసినవరా నాతోని? కిట్టు చేసింది నేను కాదు, రాసింది ఆయనే, చేసింది నేను. అదే మొత్తం ఉన్న పగంతా దీంట్లో ఎలా పెట్టుకున్నారు కదా మీరు, దరిద్రుడా. ఒరే బుల్రాజు దా సత్యవతి ఇంటికి పోదాం. ఇక్కడ ఉంటే ఇలాంటివి ఉంటాయి దా. జడ్జెస్ కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్, ఈ గెటప్? గెటప్ చాలా బాగుంది, పోలీసు గెటప్ కూడా బాగుంది. స్కిట్ కన్నా మన పాత కక్షలు ఎక్కువ ఉన్నట్టున్నాయి మీకు, బాగుంది, ఎంటర్టైన్ చేశారు. కొత్త థాట్, మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అని తెలియటం మూలంగా కూడా స్కిట్ బాగుంది. ఖుష్బు మ్యామ్, రాకింగ్ రాకేష్ అండ్ టీమ్ గెటప్ బాగుంది మీది. థాంక్యూ మ్యామ్. ఇన్స్పెక్టర్ గెటప్ లో ఆ బోర్డు బాగుంది. ఐపీఎస్ ఎంబీబీఎస్ ఆర్ఎంపీ కాంపౌండర్. పర్ఫార్మెన్స్ వైజ్ అన్ని బాగుంది. మరి ఆడియన్స్ ఏమంటారు ఈ స్కిట్ గురించి? సార్ ప్లీజ్ చెప్పండి. చాలా బాగా అనిపించింది, బాగా లైవ్ లో ఎంజాయ్ చేసాం. అది నిజంగా మేము హ్యాట్స్ ఆఫ్ మీకు చెప్పాలి, మా అందరికి కడుపుబ్బా నవ్వించినందుకు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ కామెంట్స్ ఆడియన్స్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. థ్యాంక్ యూ.